హర్ హర్ మహాదేవ్ అంటూ ఈరోజు మనం తంజావూరు ట్రిప్ ప్లాన్ చేసాము. ఈరోజు డేట్ వచ్చి జూలై 8, 2024. శ్రీ స్వామివారిని యూట్యూబ్లో చూపించాలని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు కార్యక్రమం. అందుకు ముందు మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. జంబుకేశ్వర ఆలయం అంటే జలలింగం, పంచలింగాలని నేను పంచభూతలింగాలని చూడాలని నేను ప్లాన్ చేశాను. ఆల్రెడీ మీకు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. అదే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగం, తర్వాత అరుణాచలం లింగం మీకు వస్తాయి పంచభూత లింగాల కింద. అది కాకుండా నేను ఇప్పుడైతే జంబుకేశ్వర ఆలయం జలలింగం చూసిన తర్వాత తిరుచిరాపల్లి త్రిచి వచ్చి అక్కడి నుంచి నేను చిదంబరంలో ఉన్నటువంటి నటరాజలింగం అంటే ఆకాశలింగం చూద్దాం అనుకున్నాను. కానీ నా ప్లాన్ చేంజ్ అయింది. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మీ అందరికీ తెలుసు నేను డివోషనల్ వీడియోలు చేస్తూ ఉంటాను. వీక్ డేస్లో డ్యూటీ చేసుకుంటూ, వీకెండ్లో ఎక్స్ట్రా డ్యూటీ చేసుకుంటూ నేను ఇప్పుడు యూట్యూబ్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడైతే మనం తిరుచిరాపల్లి అంటే త్రిచిలో ఉన్నటువంటి జంబుకేశ్వర ఆలయం జలలింగం చూసిన తర్వాత ఇప్పుడు నేను అయితే నటరాజు లింగానికి వెళ్దామా లేకపోతే తంజావూరు వెళ్దామని ప్లాన్ చేశాను. అందులో భాగంగా నేను నటరాజు లింగం అంటే చిదంబరలింగం వెళ్ళడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి నేను ఇప్పుడు తంజావూరు ప్లాన్ చేశాను. ఇప్పుడు తంజావూరు బస్ స్టాండ్లోకి వచ్చి ఇక్కడ బస్ తీసుకుని అప్రాక్స్గా మీకు చెప్పాలంటే ఒక 53 నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి నేను తంజావూరు ప్లాన్ చేశాను. సో ఫ్రెండ్స్ రండి, ఇప్పుడు మనం తంజావూరు వెళ్తున్నాము. తిరుచిరాపల్లి అంటే ట్రిచి అంటారు, తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ నుంచి బస్సులో ట్రావెల్ చేసి అప్రాక్స్గా 1.5 అవర్లో మనం 60 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాము. రండి, ఇక్కడ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు తంజావూరులోకి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ మెయిన్ సిటీ బస్ స్టాండ్ నుంచి లోకల్ ఓల్డ్ సిటీ బస్ స్టాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి 6 కిలోమీటర్స్ ఉంటుంది న్యూ బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్కి. ఇది మీకు స్క్రీన్ మీద డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నాను. ఆ తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్తాము. అక్కడ నుంచి తంజావూరు మెయిన్ టెంపుల్ మీకు చాలా పక్కనే ఉంటుంది. 650 మీటర్స్ దూరంలో ఉంటుంది. వాకబుల్ వెళ్ళొచ్చు లేదా ఆటోలో వెళ్ళొచ్చు. మనం ఇప్పుడైతే తంజావూరు టెంపుల్ దగ్గరకు వస్తున్నాము. సో ఈ ఓల్డ్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం వాకింగ్ కానీ వెళ్ళొచ్చు, లేకపోతే లోకల్ బస్సులో స్మాల్ టూరిస్ట్ బస్సులు ఉంటాయి. ఒక 5 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటారు, వాటిలో వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మీకు నేను తంజావూరు బృహదీశ్వర ఆలయం గురించి పూర్తిగా వివరించాలని నేను శ్రీ స్వామివారి దర్శనం, తంజావూరులో ఉన్నటువంటి మహాలింగం, దివ్యమైనటువంటి ఈ లింగాన్ని చూపించడానికని ఈరోజు మీకు నేను తిరుచిరాపల్లి రావడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock జంబుకేశ్వర టెంపుల్కి వెళ్ళి జలలింగాన్ని దర్శించుకుని ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ తంజావూరు టెంపుల్కి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా నేను 1 డేలో ఫినిష్ చేశాను. సో నా ప్లాన్ ప్రకారం ఇప్పుడైతే తంజావూరు బృహదీశ్వర టెంపుల్కి వచ్చాము. ఇది చాలా ఫేమస్, స్క్రీన్ మీద చూపించినట్లు యునెస్కో ఇది రికగ్నైజ్ చెందినటువంటి, ఐడెంటిఫై చేయనటువంటి వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అని కూడా సైట్ అని కూడా అంటారు. సో ఇది మీకు అందరికీ తెలుసు. ఇది రాజరాజ చోళులు నిర్మించారు 11వ శతాబ్దంలో. మిగిలిన కార్యక్రమాలన్నీ నేను లోపల మీకు టెంపుల్ అంతా చూపిస్తాను. ఇటీవలే 2010లో 1000 సంవత్సరాల సహస్రోత్సవం కూడా జరుపుకున్నటువంటి. సో ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ తంజావూరులో ఉన్నటువంటి శ్రీ బృహదీశ్వర ఆలయంలో ఉన్నటువంటి గోపురం పైన ఉన్నటువంటి నీడ అనేది ఇక్కడ ముఖ్యంగా కింద పడడం జరగదంట. ఇది ముఖ్యమైనటువంటి విశేషంగా ఇక్కడ చెప్పుకుంటారు. గోపురం గోడ పైన ఉన్నటువంటి ఈ షేడ్ అనేది, గుడి నీడ అనేది పక్కన మనకు కనిపించదు. ఇక్కడ ముఖ్యంగా విచిత్రంగా మనకి ఈ విశేషం తెలియజేయడం జరుగుతుంది. సో ఈ ఒక్క టెంపుల్లోనే ఈ నీడ పడకపోవడం అనేది మనం చూడవచ్చు. అది కాకుండా మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. బృహదీశ్వర ఆలయంలో తంజావూరులో ఉన్నటువంటి మెయిన్ శివలింగాన్ని మేమైతే దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే 12 అడుగుల పైనే ఉన్నటువంటి ఈ దివ్యలింగాన్ని, మహాలింగాన్ని
ప్రపంచంలో మీరు ఎక్కడా చూడలేరు. అది కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలోనే, ప్రపంచంలోనే అతిపెద్ద గర్భగుడి కలిగినటువంటి ఏకైక గుడిగా ఈ బృహదీశ్వర ఆలయాన్ని మనం తెలియజేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా తంజావూరు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు శివగంగై పార్క్ను కూడా చూడొచ్చు. అది కాకుండా కుంభకోణం కూడా దగ్గరలో ఉంది. అది కూడా మీరు ఈ ట్రిప్లో భాగంగా పెట్టుకోండి. ఈ దివ్య ఆలయాన్ని ముఖ్యంగా తంజావూర్ చూడండి, ఇక్కడ గోపురం ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఇంత దివ్యమైనటువంటి ఆలయం ప్రపంచంలో మరెక్కడా ఉండదు. రండి, మీరు తంజావూరులో వచ్చి మరిన్ని విశేషాల కోసం ముఖ్యంగా ప్రముఖమైనటువంటి గ్రనైట్తో నిర్మించబడినటువంటి, ఆ కాలంలో కూడా గ్రనైట్తో నిర్మించబడినటువంటి ఈ ఈ ఆలయాన్ని మనం పూర్తిగా చూడడం జరుగుతుంది. ఈ గ్రనైట్తో నిర్మించబడినటువంటి ప్రపంచంలో ఏకైక సుమారుగా 130,000 టన్నులు గ్రనైట్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అది కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు 250 శివలింగాలు కూడా మీకు ఈ గుడి ఆవరణంలో దర్శనానికి మనకు చూడొచ్చు. సో వచ్చి మీరు ఈ తంజావూరు దేవాలయంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విశేషాలన్నీ చూడండి. శ్రీ స్వామివారి దర్శనం కోసమని ఇక్కడ మెయిన్గా టూరిజం తంజావూరులో చెప్పాలంటే మీకు సుమారుగా 74 టెంపుల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఈ తంజావూరు బృహదీశ్వర ఆలయము. మీరు తప్పకుండా మీరు ప్యాకేజీలో మీరు ఎప్పుడైనా టూర్ ప్లాన్ చేసినప్పుడు ఈ టెంపుల్ని మాత్రం మిస్ కాకండి. తమిళనాడులో మీకు ముందుగా చెప్పినట్లు తమిళనాడు యొక్క ధాన్యాగారం అంటారు, రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా అంటారని మీకు ముందుగా తెలియజేయడం జరిగింది. అది కాకుండా మీరు ఎప్పుడైనా మీరు తంజావూరు టెంపుల్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్ ఆవరణంలో ఉన్నటువంటి మాతా పార్వతీ టెంపుల్, అది కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మీరు దర్శించుకోవాల్సిన అవసరం ఉంది. సో రండి, తంజావూరులో ఉన్నటువంటి అప్పట్లో గ్రనైట్తో ఇంత అద్భుతంగా 11వ శతాబ్దంలో నిర్మించడం అనేది మనం ఇక్కడ చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. శిల్పకళా సౌందర్యం చాలా మీకు చాలా మంచి స్పాట్గా ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాల్లో, అది కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా అతి పెద్ద గ్రనైట్ నిర్మాణంగా జరిగినటువంటి ఈ టెంపుల్ మీరు మిస్ కాకుండా తంజావూరులో మీ టూర్ ప్యాక్లో ప్లాన్ చేసుకోండి. సో మేమైతే ఇక్కడికి సెకండ్ టైం రావడం జరిగింది. శ్రీ స్వామివారు యూట్యూబ్ చేసిన తర్వాత శ్రీ స్వామివారిని చూపించాలని, తంజావూరు బృహదీశ్వర స్వామివారిని దివ్యలింగాన్ని మీకు చూపించాలని నేను ఒక షార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మీకు దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. సో ప్రధానమైనటువంటి టెంపుల్లో మీకు ఇక్కడ మీకు శివలింగాన్ని దర్శనానికి కొరకై మీకు తెలియజేయడం జరిగింది. సో చూడండి ఎంత అందంగా ఉందో. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మెస్మరైజ్ అవుతారు. అంత అద్భుతంగా గ్రానైట్తో నిర్మించమన్నట్టు చోళుల కాలంలో ఉన్నటువంటి ఈ 11వ శతాబ్దంలో కట్టడం చాలా అద్భుతంగా ఉంది. మీరు వచ్చి తమిళనాడు యాత్ర చేసినప్పుడు తప్పకుండా మీరు కుంభకోణంతో పాటు, అదే కాకుండా ఈ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి మరొక మ్యూజియం కూడా ఉంది, తంజావూరు ప్యాలెస్ అని కూడా అంటారు. అది కూడా మీరు దర్శించుకోవాలి. ఇక్కడైతే మనం ఇప్పుడు హోమ కార్యక్రమం, పూజా కార్యక్రమం జరుగుతుంది. చూద్దాం రండి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ తారకారికద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ తంజావూరు
టూర్ ప్లాన్, టెంపుల్ అంతా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో రండి, నాకు ముఖ్యంగా లైక్లు, సబ్స్క్రైబర్లు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ పరమేశ్వరుడికి భక్తులు తీసుకురావడమే నేను ధ్యేయంగా పెట్టుకున్నాను. అందుకే యూట్యూబ్ చేస్తున్నాను. సో మీరందరూ అది గమనించాలి. నాకు నా పరమేశ్వరుడు ఎంత ఇంపార్టెంటో, ఆ పరమేశ్వరుడికి భక్తుల్ని తీసుకురావడం కూడా ఆ పరమేశ్వరుడు నాకు బాధ్యతగా అప్పచెప్పడం జరిగింది. అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అది కాకుండా మీ అందరికీ తెలుసు, నా డ్రీమ్ కైలాస్ మానసరోవర్ అని. మరికొద్ది సంవత్సరాల్లో సుమారుగా నెక్స్ట్ ఇయర్ కానీ లేకపోతే విదిన్ 2 ఇయర్స్లో నేను కైలాస్ మానసరోవర్ వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి, అక్కడ కైలాస్ మానసరోవరంలో సుమారుగా 2 to 3 lakhs ఖర్చు అవుతుందని చెప్తున్నారు టూర్ ప్యాకేజ్. మీ అందరికీ తెలుసు, 3 వీక్స్లో మనం 2 to 3 lakhs స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకు టార్గెట్గా పెట్టుకుని శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ 51 kilometers ఉంటుంది. అది చేయాలనే ప్లాన్తోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అంతేకాని మనీ ఎర్నింగ్ గురించి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఆ పరమేశ్వరుడే చూసుకుంటారు, ఆయనే నడిపిస్తారని వీడియో చేస్తూ మీకు ఈ విశేషాలన్నీ తెలియజేస్తూ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వీడియోలు మీకు నేను డివోషనల్ పరమేశ్వరుడి వీడియోలు, మాతా శక్తిమాత వీడియోలు అన్నీ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడిని ద్వారకా వీడియోలు చూపించాను. 8 జ్యోతిర్లింగాలు మీకు చూపించగలిగాను. 18 శక్తిపీఠాలు త్వరలో దర్శించబోతున్నాను. అందులో 8 శక్తిపీఠాలు దర్శించడం జరిగింది. సో మీకు ఈ వీడియోలన్నీ నచ్చుతాయని నేను భక్తి భావంతో ఈ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర్ అంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.